ర్యాలీగా దయచేసి అందరూ లోపలికి పోవాలి అన్న. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం దయచేసి లోపలికి వెళ్ళండి అందరూ. ముందుకు పోవాలి బైకులు అన్నా. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంటు ఛార్జీలు. కూటమి కుట్రకు బలి అయినాము. దయచేసి ర్యాలీ కూర్చున్న వాళ్ళు యువతలు రావాలి, అవతలు బావద్దు. దయచేసి ఇటు పక్కకు రండి. టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇటు పక్కకు రండి. తగ్గించాలి తగ్గించాలి పేదలపై విద్యుత్ ఛార్జీలు మోపొద్దు. మీ బిడ్డలను మీకు
మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తారు. మీ ద్వారా ప్రభుత్వానికి ఈ వినతి పత్రాన్ని పంపించాలని మిమ్మల్ని ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహంలాగా ఈరోజు రావడం కూడా జరిగింది. మీరంతా చూశారు. కొన్ని వేల మంది ఈరోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా, ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు వారితో పాటు నడుస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, కొన్ని వేల మంది ముందుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? నేను ఛార్జీలు పెంచను, 5 సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను, కొత్త పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకొని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈరోజు నేను తీసుకొచ్చిన కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెడలో వేసుకొని మాకు ఇదే శరణ్యం,
మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డు ఎక్కారు. కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్కి ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సామాన్యుడు తరపున వైఎస్ఆర్సీపీ ముందుండి నిలబడి పోరాడుతూ ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాము. రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతమవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం, ప్రజలందరి తరపున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, పేద ప్రజలను కనికరించండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 160 కోట్ల కుటుంబాలు ఉంటే 140 కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి, అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి. వారందరికీ కూడా ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తూ ఉన్నాం, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకోండి అని మీకు తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం తగ్గించాలని చెప్పి. తగ్గించకపోతే మరింత ఉధృతమవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 140 కుటుంబాలకి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్లారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు. ఈ పవర్ ఛార్జెస్కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి, కానీ ఆ ఛార్జెస్కి ఏం చెప్పారు? ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా 15,000 కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారో మీరు ఆలోచించుకోవాలి. మీరు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు 1,40,00,000 మంది రోడ్డును బట్టి అల్లాడుతూ ఉన్నారే, వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు, అప్పులు చేయకుండా అంటే అదీలే. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు. మరి ఈరోజు 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఒక పక్క రైతులు కానీ, పేద ప్రజలు కానీ, అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడే పరిస్థితి ఈరోజు. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై పెంచిన 15,450 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడబోతూ ఉంది. దాంట్లో ఇప్పటికే 6,000 కోట్లు వసూలు చేయడం జరిగింది. రేపు జనవరి తర్వాత మిగిలిన 9,000 కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది, అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. వీటన్నిటి మీద కూడా మేము ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. ఈరోజు ఒక్క విషయంలో కూడా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి దానికి నిరసనగా ఈరోజు విద్యుత్ దీని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు.